అనగనగా కృష్ణాపురం అనే అందమైన పల్లెటూరు. పచ్చని పొలాలు, పారే కాలువలతో ఆ ఊరు ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ ఊరి మధ్యలో పాతకాలపు చెక్క స్తంభాలతో చెక్కిన ఒక పెద్ద పెంకుటిల్లుండేది. ఆ పెంకుటింటిలో రంగమ్మ అనే వయసు మళ్ళిన బామ్మ ఉండేది. ఆ ఊర్లో వాళ్ళందరికీ రంగమ్మ మాటంటే వేదవాక్కు. ఆ బామ్మకు 3 మనవరాళ్ళు. పెద్దమ్మాయి సిరి, రెండో అమ్మాయి గౌరీ, ఇక చిన్నమ్మాయి లయ. 3 ఎంతో చురుకైన పిల్లలే. కానీ తన తర్వాత ఈ పెద్దింటి బాధ్యతను ఎవరు సమర్థవంతంగా చూసుకోగలరో తెలుసుకోవాలని బామ్మకు ఒక ఆలోచన వచ్చింది. వేసవి సెలవులు కావడంతో 3 పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటున్నారు. ఒకరోజు ఉదయం బామ్మ 3 తన దగ్గరికి పిలిచింది. పిల్లలు, మీకోసం నేనొక చిన్న ఆట అనుకున్నాను. 3 ఇలా రండి. బామ్మ ఆ 3 పిల్లల్ని ఇంట్లో ఉన్న ఒక పాత అతిపెద్ద గది దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ గది చాలా విశాలంగా ఎత్తుగా ఉంది. బామ్మ తన చీర కొంగున ఉన్న ముడి విప్పి 3 చేతిలో తలా ఒక 10 రూపాయలు పెట్టింది. చూశారు కదా ఈ 10 రూపాయలు. మీరు బజారుకు వెళ్ళి మీకు నచ్చినది ఏదైనా కొనుక్కోవచ్చు. కానీ నా షరత్ ఏమిటంటే, మీరు తెచ్చే వస్తువుతో ఈ పెద్ద గది మొత్తం పూర్తిగా నిండిపోవాలి. కింద నేల నుండి పైన పైకప్పు వరకు ఏ మూల చూసినా ఖాళీ ఉండకూడదు. ఎవరైతే ఈ 10 రూపాయలతో ఆ గదిని పూర్తిగా నింపుతారో వాళ్లే మీ 3లో అత్యంత తెలివైన వారని నేను ఒప్పుకుంటాను. ఈ పాత ఇంటి తాళాలు వాళ్లకే అప్పగిస్తాను. ఆ 3 పిల్లకాయలు ఆశ్చర్యపోయారు. ఈ 10 రూపాయలకు గది మొత్తం నిండే వస్తువు ఏమొస్తుందా అని బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. పెద్దమ్మాయి సిరి ఇక ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఊరి చివరున్న పొలాల దగ్గరకు పరుగు తీసింది. అబ్బా, ఇందులో ఆలోచించడానికి ఏముంది? వస్తువు పెద్దగా ఉంటేనే కదా గది నిండేది. ఈ 10 రూపాయలకి బాగా పెద్దగా వచ్చే వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఎండుగడ్డే. అనుకున్నదే తడువుగా పొలం దగ్గరకెళ్ళి ఒక రైతును బతిమాలి 10 రూపాయలకు సరిపడా ఒక అతిపెద్ద ఎండుగడ్డి మోపును కొనుక్కొచ్చింది. ఆ గడ్డి మోపును మోసుకుంటూ అతి కష్టం మీద ఇంటికి చేరుకుంటుంది. చెమటలు కక్కుతూ ఆ గడ్డిని గది మొత్తం పరిచింది. కానీ ఎంత విడదీసి వేసినా ఆ గడ్డి గదిలో మోకాలి లోతు మాత్రమే నిండింది. పైభాగమంతా ఖాళీతోనే నిండిపోయింది. సిరి డీలా పడిపోయింది. హుష్! నా వల్ల కాదు. ఇంతకంటే పెద్ద వస్తువు ఈ 10 రూపాయలకు ఎక్కడా రాదు బామ్మా. ఈ గదిని నింపడం అసాధ్యం అని కోపంగా పక్కకు వెళ్ళి కూర్చుంది. ఇదంతా చూస్తున్న రెండో అమ్మాయి గౌరీ అక్కను చూసి నవ్వుకుంది. అక్కకో ఏమాత్రం బూరలేదు. బరువున్న వస్తువుల కంటే తేలికగా ఉండి వ్యాపించే వస్తువులు తేవాలి. అప్పుడే గది నిండుతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ బజారుకు వెళ్ళింది గౌరీ. 10 రూపాయలు పెట్టి ఒక బస్తా పత్తి, అదేనండి దూది కొనుక్కొచ్చింది. గదిలోకి వెళ్ళి ఆ పత్తిని గంటలు తరబడి విడదీసి మరీ గాలికెగరేస్తూ గది అంతా నింపే ప్రయత్నం చేసింది. దూది గదిలో సగం వరకు మాత్రమే మేఘాల్లా ఆక్రమించింది. కానీ గది పై వరకు మాత్రం చేరుకోలేకపోయింది. అలసిపోయిన గౌరీ కూడా ఓటమిని ఒప్పేసుకుంది. ఇక చిన్నమ్మాయి లయ వంతు వచ్చింది. ఉదయం నుండి ఆ లయ అసలు బయటకే వెళ్ళలేదు. సిరి, గౌరీ ఇద్దరూ లయాను చూసావా గౌరీ? లయ అసలు ఏమీ తేలేక ఇంట్లోనే ఉండిపోయింది. మనం తెచ్చిన బస్తాలకే గది నిండలేదు. ఇక తను మాత్రం ఏం చేస్తుందిలే అని ఎగతాళి చేస్తున్నారు ఇద్దరు.
నెమ్మదిగా సాయంత్రం అవుతుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడుతుంది. అప్పుడు లయ నెమ్మదిగా బయటికి వెళ్ళి 10 రూపాయలు తీసుకొని వెళ్ళి 10 నిమిషాలలో తిరిగి వచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న సంచి మాత్రమే ఉంది. లయ ఏమీ మాట్లాడకుండా ఆ చీకటి గదిలోకి వెళ్ళింది. చీకటిగా ఉన్న ఆ గది మధ్యలో తన సంచిలో నుంచి ఒక చిన్న మట్టి ప్రమిద తీసింది. 10 రూపాయలతో తను కొనుక్కొచ్చిన కొంచెం నూనె అందులో పోసింది. ఒక ఒత్తిని వేసి అగ్గిపుల్లతో నెమ్మదిగా దీపం వెలిగించింది. ఆ తరువాత సంచిలో ఉన్న ఒక అగరబత్తిని తీసి వెలిగించింది. అంతే, చూస్తుండగానే ఆ చిన్న దీపం వెలుతురు ఆ గది మూలమూలలా నిండిపోయింది. కింద నేల నుండి పైన పైకప్పు వరకు ఎక్కడా చీకటి లేదు. దానికి తోడు అగరబత్తి సువాసన గది అంతా ఆహ్లాదకరంగా వ్యాపించింది. వెలుతురు, సువాసన కలిసి ఆ గదిని పూర్తిగా నింపేశాయి. బామ్మ రంగమ్మ మొహం ఆనందంతో వెలిగిపోయింది. శభాష్ లయ! చూశారా పిల్లలు? భౌతికంగా కనిపించే వస్తువులే కాదు, మన ఆలోచన కూడా స్థలాన్ని ఆక్రమిస్తుంది. సిరి కష్టాన్ని నమ్ముకుంది, గౌరి వస్తువుల పరిమాణాన్ని నమ్ముకుంది. కానీ లయ తన సమయస్ఫూర్తిని, తెలివిని నమ్ముకుంది. ఈ రోజు నుండి ఈ ఇంటి బాధ్యత లయదే. చూశారు కదా కథ. సమస్య ఎంత పెద్దదైనా సరే కంగారు పడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే ఎంతో సులువైన అందమైన పరిష్కారం దొరుకుతుంది. ధనం, కండబలం కంటే తెలివితేటలు, సమయస్ఫూర్తి ఎప్పుడూ గొప్పవే. ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని చక్కని తెలుగు నీతి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.